ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి వారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుల కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరముగా ఉంటే గనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి గత వారం నుండి క్రిస్మస్ సందేశంలో భాగంగా శరీరముతో వెల్లడి అయిన క్రీస్తు అనే అంశ సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మూల వాక్య వచనముగా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారము దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకునే ముందుగా ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన వాక్య భాగాన్ని మీ కొరకు చదవాలని ఆశపడుచున్నానండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయనని ఆనాటి క్రైస్తవ యువ సంఘ నాయకుడును యువ సంఘ కాపరి అయిన తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరుస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాక్య భాగము నుండి మన అంశ సందేశంలో భాగంగా గత వారము ఏ విషయాలను మనము ధ్యానం చేసుకున్నామంటే, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ విధముగా రాసి తెలియజేయడానికి గల ఉద్దేశాన్ని మనము తెలుసుకున్నాం. ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఆ విషయాల నుండి దేవుని వాక్యము నుండి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను మనము ధ్యానం చేసుకోవడం జరిగినది. ఈ వారము దానికి కొనసాగింపుగా ప్రియమైన అవన స్నేహితులారా, మరికొన్ని ఆత్మీయ విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ విషయాన్ని రాసి తెలియజేస్తూ ఒక మాట అంటూ ఉంటారు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయనని. ఇంతకీ ఈ అపోస్తలుడైన పౌలు గారు ఆయన అని చెప్పి ఎవరి గురించి అంటూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే గనుక, ఈ సశరీరుడు ఎవరో కాదండి, ఏకైక నిజ దేవుడు శరీరముతో వెల్లడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకైక నిజ దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు. గనుకనే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే శరీరధారిగా ఉన్న దినములు అనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భూలోకానికి సశరీరుడిగా వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయన అనే మాటని తెలియజేసిన తర్వాత మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారండి. ఇంతకీ ఏమిటి ఆ విషయాలు అని మనం ఆలోచిస్తే గనుక, సశరీరుడిగా ప్రత్యక్షుడైన క్రీస్తు ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నొందినట్లు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మరికొంత లోతుగా మనము పరిశీలిద్దాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమనంటూ ఉంటారంటే, పరిశుద్ధమైన ఆత్మను బట్టి అని అంటూ ఉంటారు. అంతేకాకుండా భక్త పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటూ ఉంటారు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని అంటూ ఉంటారు. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే గనుక, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని మనము చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి ఆత్మలో కపటము లేదు గనుక ఆయన నోటి మాటలో కూడా కపటము లేదండి. మరి యేసు ప్రభు వారిలో ఏముంది అని మనం ఆలోచిస్తే గనుక, ఆయనలో సత్యం ఉంది, యథార్థత ఉంది, ప్రేమ ఉంది, న్యాయం ఉంది, పవిత్రత ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే, రోమా ప్రభుత్వము యూదా గవర్నర్గా నియమించిన పుంతి పిలాతు అంటూ ఉంటారు, ఇతని యందు మరణంనకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదని. అంతేకాకుండా పిలాతు భార్య పిలాతుతో ఏమని అంటూ ఉంటారంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దయ్యా అని అంటూ ఉంటారు. యోహాను భక్తుడు అంటాడు, ఆయన యందు పాపమేమీ లేదని. అంటే యేసుక్రీస్తు వారిని చూచిన వారు యేసుక్రీస్తు వారి విషయమై ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఆయన ఆత్మ విషయమై నీతిమంతుడని వారు సాక్ష్యం ఇచ్చారండి. ఈ విధముగా ప్రపంచ చరిత్రలో సాక్ష్యము పొందుకున్న ఏకైక నిజదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ దినాన్ని ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా మనము పిలువబడుతున్నాం గనుక క్రైస్తవ సేవకుడు అవ్వచ్చు, క్రైస్తవ విశ్వాసి అవ్వచ్చు, ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నటకు ప్రయత్నించాలి. ఎవరి దగ్గర అంటే క్రీస్తుని ఎరిగిన వారి దగ్గర, క్రీస్తుని ఎరగని వారి దగ్గర కూడా ఇటువంటి సాక్ష్యమును పొందుకున్నటకు మనము ప్రయత్నించాలి. ఇటువంటి జీవిత విధానాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి. అంటే ఆత్మ విషయంలో కపటం అనేది మనలో ఉండకూడదు, నీతిమంతులముగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నటకు ప్రయత్నిస్తామో, ఇటువంటి జీవితానికి అలవాటు పడతామో, అప్పుడే మనము ప్రియమైన స్నేహితులారా దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా ఆ జాబితాలో చేర్చబడే స్థితిని మన జీవితాల్లో అనుభవించగలం. అంతేకాకుండా పరలోక సంబంధమైన సాక్ష్యాన్ని కూడా మన జీవితంలో మనం పొందుకోవాలి. అది ఎలా అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాననే గొప్ప సాక్ష్యాన్ని, పరలోక సంబంధమైన సాక్ష్యాన్ని కూడా మన జీవితాలలో మనము పొందుకోవాలి. దీనినే ఏమంటారంటే ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నొందుట అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు ప్రియమైన స్నేహితులారా శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన యవన కాలంలో ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఆయన జీవితంలో ఆయన పొందుకున్నారు. మనము ఆరాధిస్తున్న ఏకైక నిజదేవుడైన యేసు ప్రభువారు ప్రియమైన స్నేహితులారా ఆత్మ విషయమై నీతిమంతుడు. ఈ విధముగా యేసుక్రీస్తు వారు ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందారు గనుకనే ప్రియమైన స్నేహితులారా ఆయనను అనేకులు విశ్వసించారండి. అనేకులు దేవునిగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు, అనేకులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, అనేకులు ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకున్నటకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆత్మ విషయమై నీతిమంతుడని చెప్పి ఆయన గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనము చూస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా కపటముతో నిండిన వారే, వారి యొక్క నోటి మాటలు కపటము గలవి. అంతేకాకుండా ఆత్మలో అసూయ ఉండేది, ఆత్మలో కుళ్ళు అనేది వారిలో ఉండేది. కానీ యేసు ప్రభువారి గురించి మనము ఆలోచిస్తే ప్రియమైన స్నేహితులారా ఆయన నోటి మాటల్లో ఏ కపటము లేదు. ఆయన నీతిమంతుడని చెప్పి అనేకులు యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తుని ఎరిగిన వారు సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తుని ఎరగని వారు కూడా యేసు ప్రభువారిని చూచినప్పుడు ఆ సాక్ష్యం ఇవ్వగలిగారు. అంటే ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభువారు ఆత్మ విషయమై నీతిమంతుడని చెప్పి ఈ మాటల ద్వారానే మనకు నిరూపించబడుతుంది. ఇదే సశరీరుడిగా ఈ భూలోకానికి వచ్చిన యేసు క్రీస్తు వారిలో ఉన్న దైవత్వానికి సంబంధించిన గొప్పతనం అండి. అయితే అపోస్తులైన పౌలు గారు అంటూ ఉంటారు, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు నుందని అంటూ దేవదూతలకు అతడు కనబడినని చెప్పి యేసుప్రభువు వారి గురించి అపోస్తులైన పౌలు గారు అంటూ ఉంటారు. ఈ మాట కొంత విచిత్రముగా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే గనుక ఈ మాటలోని అర్థము మనకి తెలియజేయబడుతుందండి. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పరలోకమందు ప్రభువు ఆసీనుడైనట్టును మనము చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా ఆయనను ఆరాధించుచున్న వారిగా సరాపులు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ సరాపులు మూల భాషలో మనము చూస్తే మహాదూతలు అని మనకి కనబడుతూ ఉంటుందండి. అంతేకాకుండా పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించారని మనం ఆలోచిస్తే గనుక ఆయన పరలోకంలో ఉన్నప్పుడు నిత్యము కనబడుతూ ఉండే దేవుడని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా దేవుడు తన ప్రత్యక్షతను దేవదూతలకు అనుగ్రహిస్తున్నప్పుడు మరలా పౌలు గారు ఆయన దేవదూతలకు కనబడనని చెప్పి ఎందుకు అంటున్నారనే ప్రశ్న మనందరిలో కలగవచ్చు. దేవుని వాక్యాన్ని లోతుగా మనము పరిశీలిస్తే గనుక దావీదు పట్టణమందు రక్షకుడిగా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన శరీర పుట్టుకను గురించి ప్రభువు దూత అక్కడ ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేసినట్లు లూకాసు వార్త 2వ అధ్యాయం 6 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. క్రీస్తు పుట్టుక దేవుని పుట్టుక అన్నదండి. గనుకనే ఆయన సశరీరుడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు శరీరముతో వెల్లడి అయినట్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుందండి. అదే విధముగా ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించక ముందు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ప్రియమైన స్నేహితులారా ఆ ఉపవాసము తర్వాత దేవుని దూతలు వచ్చి యేసు ప్రభువారికి పరిచర్య చేసినట్లు దేవుని వాక్యంలో మార్కు సువార్తలో మనము చూస్తూ ఉంటాం. ఈ విధముగా శరీరంలో ఉన్న క్రీస్తు తన ప్రత్యక్షతను దేవదూతలకు అనుగ్రహించినట్లు అపోస్తులైన పౌలు గారు రాసి తెలియపరిచిన మాట బట్టి మనకి అర్థమవుతుంది. మరి ప్రాముఖ్యముగా భూలోకములో పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత ఆ పునరుద్ధాన దేహముతో మొట్టమొదటిగా దేవుడు ఎవరికి కనబడ్డారంటే ప్రభు దూతకే అయినట్లు మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 5 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. అంతేకాదు ఈ విషయము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ద్వారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10 నుండి 11 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల ద్వారా పునరుద్ధానుడైన మహిమా దేహముతోనే దేవదూతల సమక్షములో పరమునకు ఆయన ఆరోహణుడైనట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఇన్ని విధాలుగా ప్రియమైన స్నేహితులారా శరీరధారిగా భూలోకానికి వచ్చిన క్రీస్తు
తన ప్రత్యక్షతను దేవదూతలకు అనుగ్రహించారు. గనుకనే అపోస్తులైన పౌలు గారు అంటూ ఉన్నారు, ఆయన దేవదూతలకు కనబడినని, అంతేకాకుండా రక్షకుడని జనములలో ప్రకటింపబడినని చెప్పి అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి అంటూ ఉంటారు. ప్రియమైన మన స్నేహితులారా, ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన తన ప్రత్యక్షతను శిష్యులకు అనుగ్రహించిన సందర్భంలో మత్తయి సువార్త 28:18-19 వరకు మనం చూస్తూ ఉంటాం. సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయడని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేస్తారు. తన శిష్యులకు యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ మేరకు శిష్యులు సమస్త లోకానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వారందరికీ ప్రకటించి ఆయన జనములలో రక్షకుడని వారికి ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా అపోస్తులైన పౌలు గారు క్రీస్తు ఐశ్వర్యమును గురించి అన్యజనులలో ప్రకటించిన వానిగా తెలియజేస్తున్నట్లు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలలో మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన మన స్నేహితులారా, ఈ విధముగా జనములలో ఆయన రక్షకుడని ప్రకటింపబడ్డాడండి. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఈ విధముగా యేసుక్రీస్తు వారు అనేకుల ద్వారా ఆనాడు ఈనాడు విశ్వసించబడుతూనే లేక నమ్మబడుతూనే ఉన్నప్పుడు కొంతమంది విశ్వాస భ్రష్టులు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే, ఇస్కరియోతు యోధా వలె అమ్మబడుటకు బేరము పెడుతూ లేక అమ్ముటకు దిగజారిపోతూ ఉన్నారు. ఎవరంటే యేసుక్రీస్తు వారిని. గనుకనే ఆయనను జనముల రక్షకునిగా నమ్మినట్లు మనమందరము ప్రకటించాలండి. ఈ విషయాలు అపోస్తుల కార్యములు 4:4 5:14 9:42 11:21 14:1 17:12 18:8 19:18 21 మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ఆరోనుడైన తేజోమయుడని యేసు ప్రభువారి గురించి లూకాసు వార్త 24:51 అపోస్తుల కార్యములు 1:9 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇన్ని విషయాలని అపోస్తులైన పౌలు గారి తిమోతికి రాసి తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఆయన మానవుడు కాదు, ఆయన శరీరధారిగా, దేవుడే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు. ఏకైక నిజ దేవుడు ఆయన అనే విషయాన్ని తిమోతి గ్రహించాలి, తిమోతి బోధించాలి, సంఘంలో ఉన్న వారందరూ విశ్వసించాలని చెప్పే అపోస్తులైన పౌలు గారు ఎంత వివరంగా ఎన్నో అద్భుతమైన విషయాలను తిమోతికి రాసిన పత్రికలో అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన మన స్నేహితులారా, ఈ దినాన్ని దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము కూడా ఈ విషయాన్ని గ్రహించి ఏకైక నిజ దేవుడు ఆయనే, ఆయనది మానవ పుట్టుక కాదు, దేవుడే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారని విశ్వసించి నమ్మి ఆయన కొరకు నమ్మకముగా జీవించినప్పుడు రక్షణను మన జీవితంలో పొందుకోగలం. గనుక మొదటిగా యేసు ప్రభు వారిని దేవునిగా మనం విశ్వసించాలి. రెండవదిగా నిత్యులకు తండ్రియే కుమారునిగా ఈ భూలోకానికి వచ్చారని చెప్పి కూడా మనం విశ్వసించాలి. అప్పుడే మన జీవితాల రక్షణను పొందుకోగలం. ఆ రక్షణ మనము పొందుకొని ఆ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకోవడమే కాకుండా ఇతరులకు దేవుని గురించి తెలియజేసినప్పుడు వారు కూడా దేవునిలోనికి రాగలరు. వారు దేవునిలోనికి వచ్చి నిజ దేవుని తెలుసుకొని నిజ దేవుని కొరకు యథార్థమైన, సత్యమైన, న్యాయంతో, పవిత్రతతో కూడిన జీవితాన్ని వారు కూడా జీవించగలరు. ఆ జీవితాన్ని వారు జీవించినప్పుడు వారు దేవునిలోనికి రావడానికి గల కారణం మీరు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించి మిమ్మలను అనేక రీతులుగా దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేవారు మీ అంశ సందేశాన్ని మరికొంతలోదిగా ధ్యానం చేసుకుంటూ ఈ క్రిస్మస్ సందేశాలలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన మన స్నేహితులారా, యవనస్తుల కొడుకును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కొడుకులో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరెన్నో అద్భుతమైన విషయాలను మీ గురించి ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరూ నీవు ఆత్మలో కపటము లేని దేవుడు అని వారి గ్రహించి, నీతిమంతుడు అని వారి గ్రహించి, నీ కొరకు వారు జీవిస్తూ ఉన్నప్పుడు కపటం లేని జీవితాన్ని వారు జీవించగలిగేలా, నీతిమంతులని సాక్ష్యాన్ని నీవు ఎరిగిన ప్రజల దగ్గర కూడా, నీవు ఎరగని ప్రజల దగ్గర కూడా వారు పొందుకునే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఏకైక నిజ దేవునిగా నిన్ను విశ్వసించడం ద్వారా రక్షణను వారి జీవితాలలో పొందుకోవడమే కాకుండా వారు కూడా నీ గురించిన సువార్తను అనేకులకు ప్రకటించే ఆత్మీయతలోనికి వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుల కొడుకును వీక్షించిన ప్రతి యవన సహోదరుడిని, యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.